హలో ఎవ్రీబడి, ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ ఇయర్ మేము ఎలా సంక్రాంతి సెలబ్రేట్ చేసుకున్నామో చూసేయండి. సంక్రాంతి అంటే 3 days ఫెస్టివల్. సో ఫస్ట్ డే వచ్చేసి భోగి రోజు మేము అంత పెద్దగా ఏం సెలబ్రేట్ చేసుకోము. సో భోగి రోజే అప్పలు చేయడం స్టార్ట్ చేసాం. అయితే రెండు తీసి మిగిలినాయి మురుకులు అండ్ కంకణాలు చేసామన్నమాట. సేమ్ పిండితోనే కొన్ని మురుకులు. అండ్ నెక్స్ట్ డే ఈజ్ సంక్రాంతి. ఈ 3 daysలో యాక్చువల్గా మేము సెలబ్రేట్ చేసుకునేది ఒక్కరోజు మాత్రమే. భోగి అండ్ కనుమ అంత పెద్దగా సెలబ్రేటే చేయము. సంక్రాంతి రోజు మాత్రం పొద్దున్నే లేసి ముగ్గు పెట్టి అందులో రంగులు వేసి గొబ్బెమ్మలు పెడతాము. సంక్రాంతి ఈజ్ మై వన్ ఆఫ్ ఫేవరెట్ ఫెస్టివల్. అసలు ఆ వైబే వేరే లెవెల్ ఉంటుంది కదా. నా చైల్డ్హుడ్ డేస్లోనైతే లైక్ స్కూలింగ్ డేస్లోనైతే 1 week ముందు నుండే ప్రిపేర్ అవుతుండే. ఏ ముగ్గు వేయాలి, ఏ కలర్స్ వేయాలి, అందరికంటే పెద్ద ముగ్గు వేయాలి, అది ఇదని చాలా ప్రిపరేషన్లో ఉంటుండే. ఇప్పుడంతా ఏం లేదులే, కానీ ఇప్పుడు కూడా పర్లేదు, బాగానే ఉంది. మస్తు కనబడుతుంది. దూరంగా చెప్తే మస్తు కనబడుతుంది ముగ్గు. బాగుంది అమ్మ. హ్యాపీ సంక్రాంతి. ముగ్గేసింది నేనే. అదే అచ్చేనా మే థ్యాంక్ యూ. ఆ చిన్న పాప కాంప్లిమెంట్ ఇచ్చిందనమాట నా ముగ్గుకి, బాగుందని. యాక్చువల్గా వాళ్ళు అన్ని ముగ్గులు అలా చూసుకుంటూ వస్తున్నారు. మేము కూడా చిన్నప్పుడు అలానే చేస్తుండే, లైక్ అందరి ముగ్గులు చూసి వచ్చి ఎవరిది బాగుంది అని డిస్కస్ చేసుకుంటుండే. ఆ పాప అందరి ముగ్గులు చూసి వచ్చి నా ముగ్గు బాగుందని చెప్పింది. అస్సలు అప్పుడు నా ఫీల్ చూడాలి, వేరే లెవెల్. అందరూ బిజీ ఉన్నారు. ఏం చేస్తున్నావు? ఏంటి స్పెషల్? పూరి. నువ్వేం చేస్తున్నావే? మటన్ మటన్ మటన్. నువ్వేం చేస్తున్నావు? ఖాళీ, ఏం లేదు చేసుడు. మా బ్రదర్ని కూడా ఫెస్టివల్కి ఇన్వైట్ చేసామన్నమాట. యూజువల్గా అందరూ బిజీగా ఉంటారు ఎవరి వర్క్లో వాళ్ళు. అట్లీస్ట్ ఫెస్టివల్స్ అయినా అందరు కలిసి చేసుకుంటే బాగుంటుంది కదా అని. మా అమ్మకి చిన్నప్పటి నుండి స్వీట్ అంటే చాలా ఇష్టం. సో అందుకే సంక్రాంతి రోజు అరిసెలు చేద్దామని అంటే సంక్రాంతి రోజే అరిసెలు కూడా చేసేసాం. ముందు రోజు టైం లేకుండే చేయనీకి, సో సంక్రాంతి రోజే చేసేసాం. సో ఫుల్గా తినేసి ఈవినింగ్ అలా పైకి వెళ్ళి చూసేసరికి అందరూ కైట్స్ ఎగిరేస్తూనే ఉన్నారు. నాకు కూడా కైట్స్ ఎగిరేయడం అంటే చాలా ఇష్టం. బట్ ఏం చేస్తాం, నాకు ఎగిరేయనికి రాదు. చేసేది ఏం లేక మేము ఎగిరేయలేక ఎగిరేసే వాళ్ళని చూస్తూ అలా ఉండిపోయామంతే. అన్ని బిల్డింగ్స్ మీద మనుషులే ఉన్నారు. నైట్ మూవీకి వెళ్ళాము. నారి నారి నడుమ మురారి మూవీకి వెళ్ళాము అనమాట నైట్. యాక్చువల్గా వేరే వెళ్దాం అనుకున్నాం కానీ టికెట్స్ దొరకకుండే. ఆ మూవీకి ఒక్కదానికే ఉండే. సో అదే మూవీకి వెళ్ళాము ఇక అందరం. ఫోటో ఇద్దలేను వీడియోనే. ఇది చూడు. హాయ్ చెప్పండి. హాయ్ చెప్పే. అట్లా కప్పుకున్నావు, మొత్తం చుట్టుకున్నావు. డాడీ హాయ్ చెప్పే. ఎక్కడికి వచ్చినావు?
సినిమాకి వచ్చినాం అని చెప్పాలి. అలా నారి నారి నడుమ మురారి సినిమా చూసి ఇంటికైతే వచ్చేసాం. దట్స్ ఆల్ అబౌట్ ద ఫెస్టివల్. ఓకే దెన్ బాయ్, డూ సబ్స్క్రైబ్.